ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు భాస్కర్ సారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనగా ఆగస్టు 19, 2025 మంగళవారం తిరుమల సమాచారం కోసం వచ్చిన భక్తులకి స్వాగతం. నిన్న అనగా ఆగస్టు 18, 2025 సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,502. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,890. స్వామివారి ఉండి ఆదాయం 4,88,00,000. టోకెన్ లేని శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్లు కలిగి ఉన్న భక్తులకి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యక్ష ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే నవంబర్ నెలలో టీటీడీ వారు విడుదల చేసిన సమాచారం గురించి తెలుసుకుందాం. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లను సంబంధించిన కోటాను ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 23 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ను ఆన్లైన్ కోటాను ఆగస్టు 23 తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రవేశ దర్శనం టోకెన్లను ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యక్ష ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల మరియు తిరుపతిలో గదుల కోటాను ఆగస్టు 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. తిరుమల గురించి మరింత సమాచారం కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.